నమస్కారం అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే మేడం, మాది శ్రీపురం మేడం. సిరిపురం. అవును మేడం. మీ పేరు తెలియచేయండి. మా పేరు భార్గవి అండి. భార్గవి గారు సిరిపురం నుంచి మాట్లాడుతున్నారు. అమ్మ, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా బాబు గురించి అండి. బాబు పేరు, డేట్ ఆఫ్ బర్త్ తెలియచేయండి. బాబు పేరు మోహన్ మణికంఠ. మోహన్ మణికంఠ. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 24 అక్టోబర్ 2008. 2008వ సంవత్సరం. పుట్టిన టైం, ప్లేస్ చెప్పండి. పుట్టిన రోజు శుక్రవారం నైట్ 11 గంటల 20 నిమిషాలు. 11 గంటల 20 నిమిషాలు నైట్ టైంలో. ఎక్కడ పుట్టారు? 25 నిమిషాలు. 25 నిమిషాలు. ఎక్కడ పుట్టారు? గుంటూరు మేడం. గుంటూరు. సరేనమ్మా, మీ సమస్య గురించి గురుగారితో మాట్లాడండి. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. బాబుకి 14 ఏళ్ళు కదా తల్లి ఇప్పుడు? హలో, హలో. నమస్తే. బాబుకి 14 ఏళ్ళు కదమ్మా? 16 సార్. అమ్మా 16. మీరు 2000 ఎంత ఇచ్చారు డేట్ ఆఫ్ బర్త్? 2008 24 అక్టోబర్. ఓకే. ఇప్పుడు 10th పూర్తయిందమ్మా? 10th చేస్తున్నాడా? 10th లో ఉన్నాడు సార్. అదే ఎగ్జామ్స్ ఉన్నాయి, ఫెయిల్ అవుతాడా పాస్ అవుతాడా సార్. ఇప్పుడు ఫిబ్రవరిలో కదా ఎగ్జామ్స్ డేట్ ఇచ్చింది, 10th ఎగ్జామ్స్. అవును సార్. ప్రాబ్లం లేదమ్మా, అవుతాడు. కానీ కర్కాట లగ్నం కాబట్టి ఆంజనేయ స్వామికి ఎగ్జామ్స్ అయ్యేంత వరకు ప్రతి రోజు బాబు పేరు మీద అర్చన చేయించండి. అర్చన గాని ఆకుపూజ గాని ఏమ్మా. ఎందుకంటే మీ బాబు పుబ్బా నక్షత్రం, సింహరాశిలో పుట్టాడు. లగ్నం వచ్చి కర్కాట లగ్నం. రేపు వచ్చే ఉగాది కూడా బాబుకి బాగా బెనిఫిట్ ఇస్తుంది. సో గోచార పరంగా ఇప్పుడు నడుస్తున్న సింహరాశికి కూడా ఇప్పుడు నడుస్తున్న ఉగాది కూడా కొంత బెనిఫిట్ ఇస్తుందమ్మా. సో మీ బాబు పేరు మీద ఏంటంటే ప్రతి మా ఆంజనేయ స్వామికి ఎగ్జామ్ పూర్తయ్యేదాకా అర్చన గాని ఆకుపూజ గాని చేయిస్తూ ఉండండి. ఆ ఆంజనేయ స్వామి అనుగ్రహం వల్ల తొందరగా బాబు గ్రోత్ సాధిస్తాడు. రైట్. థ్యాంక్స్ సార్. రైట్. సరేనమ్మా, విన్నారు మీ బాబు